గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. చాలా ట్రై చేసామండి, ఫుడ్ తగ్గించాము, జిమ్ జాయిన్ అయ్యాము, లేదా వాకింగ్ చేసినాము, అయినప్పటికీ కూడా మేము వెయిట్ తగ్గట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పనికొస్తుంది అనమాట. ఎందుకంటే మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. వెయిట్ లాస్ గురించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎంత ట్రై చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఒకవేళ వెయిట్ లాస్ అయినా వెంటనే వెయిట్ గెయిన్ అవ్వడం 1 మంత్ 2 మంత్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కళ్ళు అసలు పాటించాల్సిన నియమాలు కానీ రూల్స్ కానీ ఏముంటాయి? సో వెయిట్ తగ్గాలంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అసలు ఫైబర్ అంటే ఏంటి సార్? ఎందుకు మనకి అంత ఇంపార్టెంట్? పీచు పదార్థమా? సో ఫైబర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఉండడం వల్ల తీసుకునేటువంటి ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఉపయోగపడుతుంది. త్వరగా జీర్ణం అయ్యేసేసి రక్తంలో కలవదమ్మా. ఎప్పుడైతే ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం అవుతాయో అవి షుగర్ కింద మారేసేసి రక్తంలో కలిసేసి ఈ షుగర్ పెరగడము, తర్వాత ఫ్యాట్ గా కన్వర్ట్ కావడం ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. సో ఫైబర్ షుగర్ పెరగకుండా, ఫ్యాట్ కొవ్వు పదార్థాలు బాడీలో త్వరగా పెరగకుండా కాపాడే ఇది ఫైబర్కి ఉంటుంది. రెండోది ఏమంటే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగిన రీసెర్చ్ ఫైండింగ్స్ కూడా ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందమ్మా. ఎప్పుడైతే ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందో అప్పుడు ఈ గట్ బ్యాక్టీరియా ప్రభావం చేత కూడా కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితం కాకుండా వీటి యొక్క ప్రభావం కూడా ఉంటుందమ్మా. సో మంచి బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయిపోతుంది. ఈ ఫైబర్ ఫుడ్ బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ గుడ్ బ్యాక్టీరియాకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుందో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో అవి విడుదల చేసేటువంటి కొన్ని రసాయనిక పదార్థాల ప్రభావం చేత మన దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు కరిగించడానికి ఇది ఉపయోగపడుతుంది. కొవ్వు ఎక్కువగా సంచితం కాకుండా ఉండేందుకు, కొవ్వు అక్యుములేషన్ కాకుండా ఉండేందుకు, ఎక్కువ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగేందుకు కూడా ఈ ఫైబర్ ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా ఈ గుండె జబ్బులు రాకుండా ఈ ఫైబర్ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్, ముఖ్యంగా ఈ చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఈ ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటివి పెరగకుండా కూడా ఫైబర్ ఉపయోగపడుతుంది. రక్తనాళాలలో మరి అవరోధాలు లేకుండా ఉండడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మోషన్ బాగా ఫ్రీగా అయ్యడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది. ఈ ప్రోకైనటిక్ ఏజెంట్ అని చెప్పేసి అంటుంటారమ్మా. అంటే ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రేవుల కదలికలు బాగా జరిగిపోతాయి అనమాట. ప్రేవుల కదలికలు బాగా జరిగేసేసి శరీరంలో ఉన్నటువంటి వివిధ వ్యర్థ పదార్థాలను కూడా త్వరగా బయటికి విసర్జించేందుకు కూడా ఈ యొక్క ఫైబర్ ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ ఫైబర్ వల్ల కలుగుతాయి. కాబట్టి సో ఫైబర్ ఒక వెయిట్ పెరగకుండా ఉండేందుకే కాకుండా మరి ఇతర అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఫైబర్ వాడకము చాలా చాలా అత్యవసరం అని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు, వైద్యులు నొక్కి చెప్తూ ఉన్నారమ్మా. పరిశోధనలు కూడా అదే విషయాలు రుజువు అవుతున్నాయి అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తికి ఆవరేజీ రోజు ఇంచుమించు మినిమం 30 గ్రాముల ఫైబర్ కావాలని చెప్పి చెప్తున్నారమ్మా. కాబట్టి కనీసం ఆ రేంజ్లో మనం ఫైబర్ తీసుకోగలిగితే మరి వెయిట్ ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా అనేక రకాలైన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో అదొకటి. రెండోది ఏమంటే విహార పరంగా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రోజుల్లో ఏమంటే సెడెంటరీ లైఫ్స్ అయిపోయినాయమ్మా. ఎప్పుడు కూర్చొని చేసేటువంటి జీవితాలు, జాబ్స్ అయిపోయినాయి. సో తీసుకునేటువంటి ఆహారానికి సంబంధించినంత వరకు కూడా మనం శారీరక శ్రమ చేయడం లేదు. ఆహారం తీసుకోవడం ఎక్కువైపోయింది. అంటే వివిధ రకాల కారణాల రీత్యా మరి పూర్వకాలం ఇన్ని ఆహారాలు ఉండేవి కాదు, ఇన్ని పదార్థాలు ఉండేవి కాదు, ఇన్ని వంటకాలు ఉండేవి కావు, ఇన్ని సౌకర్యాలు ఉండేవి కాదు. సో పూర్వకాలం లిమిటెడ్గా ఉన్నాయి. ఆ లిమిటెడ్ ఆహారం ఉన్నటువంటి వాటిలో ఉన్న పోషకాంశాలు తీసుకునే వాళ్ళు, శారీరక కష్టం చేసేవాళ్ళు. ఈ రోజు ఆహార పదార్థాలు మరి ఈ యొక్క వంటకాలు ఎక్కువైపోయినాయి, తీసుకునే పదార్థాలు తినడం ఎక్కువైపోయింది, శారీరక శ్రమ తక్కువైంది. అంత రివర్స్ అయిపోయిందమ్మా. దీనివల్లనే వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆహార నియమాలు పాటిస్తూ నేను చెప్పినట్టు చిన్న చిన్న ఎక్సర్సైజ్ అమ్మా. మరి ఏదో ప్రతిరోజు జిమ్కు పోయేసి ఏదో గందరగోళం చేసేసుకొని ఏదో అంత అతిగా చేయడం కూడా మంచిది కదమ్మా. సామాన్యంగా సాధారణంగా చేసేటువంటి వాకింగ్, జాగింగ్
జాగింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలే చాలా వరకు సరిపోతాయమ్మా. ఓకే. సో ఇది సరే, జనాలకి ఏంటంటే దానికి టిప్ కావాలి. ఆ టిప్ చెప్తాను చూడమ్మా. వామును వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు తీసుకోవాలి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఓకే. వామును వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక 50 గ్రాములు, అట్లే దాల్చిన చెక్క చూర్ణం అది ఒక 10 గ్రాములు. అమ్మా, వాము, కరక్కాయ, దాల్చిన చెక్క. ఓకే. వాము చూర్ణం 100 గ్రాములు, కరక్కాయల చూర్ణం 50 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక కప్పు వీలైతే గోరువెచ్చని నీళ్ళమ్మా, గోరువెచ్చని నీళ్ళలో ఒక 1/2 టీ స్పూన్ పొడి కలిపేసి తీసుకుంటున్నారు. ఇంతే. రోజు 2 సార్లు ఈ విధంగా తీసుకోవడం వల్ల దేహంలో ఏ భాగంలో ఏ కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ చిన్నాభిన్నం చేసి విచ్ఛిన్నం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ వాములో ఉన్నాయి, తర్వాత ఈ దాల్చిన చెక్కలు ఉన్నాయి, కరక్కాయ చూర్ణంలో ఉన్నాయి. కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి క్షేమదాయకంగా మనం వాడుకోవచ్చు అమ్మా. దీన్ని మజ్జిగతో వాడుకోవడం వల్ల మరింత ప్రయోజనం కూడా చేకూరుతుందమ్మా. నైట్ టైం తాగితే మంచిది. రోజు 2 సార్లు కూడా ఈ యొక్క చూర్ణాన్ని నేను నీళ్ళతో చెప్పాను కదమ్మా, అలా నీళ్ళతో కాకుండా ఒక 200 ml మజ్జిగ, పల్చటి తాజా మజ్జిగలో ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ ఇది కలుపుకొని తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి కూడా చాలా మందిని మేము గమనించడం జరిగిందమ్మా. కాబట్టి అంటే వీలైతే మజ్జిగతో తీసుకోవడం మంచిది. అలా వీలు కాక మజ్జిగతో తీసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీళ్ళతోనే తీసుకోవచ్చు, లేకపోతే తేనెతోనే తీసుకోవచ్చు. మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఇంతమా. వాము చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కొవ్వును కరిగించేందుకు. ముఖ్యంగా ఈ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని బాగా దేహంలో పెంచేసేసి ఈ కొవ్వును బాగా అంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థం కొవ్వును బాగా కరిగించేందుకు కూడా ఈ యొక్క వాము ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంతేకాకుండా ఈ కొవ్వు కణాల్లో చేరినటువంటి కొవ్వును కరిగించేందుకు కూడా వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, ఈ ఫ్లేవనాయిడ్స్, తర్వాత ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. థైమోక్విన్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా కరక్కాయలో ఉన్నటువంటి అరవినో గెలాక్టాన్స్, తర్వాత ఈ గ్యాలిక్ యాసిడ్, ఈ చెబులిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఇందులో ఫైబర్ ఉండడమే కాకుండా మరి వెయిట్ లాస్ అయ్యేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయమ్మా. దాల్చిన చెక్క ఉన్నటువంటి సినిమాల్డిహైడ్, సినిమోల్డిన్ ఇలాంటివన్నీ కూడా మరి ఈ యొక్క ఫ్యాట్ను కరిగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మరి క్షేమదాయకంగా పనిచేస్తాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి, చౌకగా దొరుకుతాయి. ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో దొరికేటువంటి ఈ యొక్క ఇలాంటి ఔషధాలను మనం తప్పనిసరిగా ఖచ్చితంగా క్షేమదాయకంగా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇబ్బంది పడేదానికంటే కూడా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే. వెయిట్ లాస్ అన్నప్పుడు ఫుడ్ తగ్గించాలా, ఎక్సర్సైజ్ చేయాలని బోల్డ్ డౌట్స్ ఉంటాయి కదా. మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సార్ చెప్పినట్టుగా వాము, కరక్కాయ, ఇంకా దాల్చిన చెక్క ఈ మూడింటిని చక్కగా మజ్జిగలో కలుపుకొని మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, భోజనం తర్వాత కానీ ముందు కానీ ఒక అరగంట ముందు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వదు కాబట్టి చక్కగా మనం వెయిట్ తగ్గిపోవచ్చు. ఒక 2 months 3 months ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.